భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? నరేంద్ర మోడీ గారికి ఓటుకి అంతే విలువ, పారిశుద్ధ్య కార్మికురాలికి అంతే విలువ. గోడసాటుకు పోయి పడదసాటుకు పోయే ఓటు వేయమని అన్నారు. ఆ ఓటును కూడా సద్వినియోగం, తన హక్కును రైట్ను వినియోగించుకునే స్థితిలో ప్రజలు అవేర్నెస్ లేరు. ఈ బీసీ లీడర్రము, ఎస్సీ లీడర్రము అనే చెప్పే నాయకులు రాగానే వేదికల మీదకి వస్తారు. ఆడు కౌన్సిలర్ కాగానే చైర్మన్ కావాలని ఉంటుంది, ఎమ్మెల్యే కావాలనే మంత్రి కావాలని ఉంటుంది. మంత్రి కావాలి అనుకున్నోడు ఆ ఎమ్మెల్యే కాగా అయ్యిందాకా అన్నో ఎన్నో జోక్తారు, తెచ్చుకుంటారు, అవుతారు. కాగానే ఈ బీసీలను వెనకడికో సామెత ఉండే, చిల్లర బలరాన్ని కొట్టి కొమ్ములకు బేరం పెట్టినట్టు ఈ కొడుకులు ఈ బీసీలను అందరిని చూపించి నేను ఈడు మంత్రి కావాలి. బీసీలను ఉద్ధరించడానికి కాదు ఈ కొడుకులు చేసే ఉద్యమాలు అంతా. ఎవరు ఏ బీసీ కూడా ఎవరైనా కృష్ణయ్య కూడా ఏం చేస్తారు? ఏ బీసీలకు ఏం చేస్తారు? ఏబీసీ మంత్రి అయిన ఇవాళ క్యాబినెట్లు 2 మంత్రులు, సురేఖ గారు, ప్రభాకర్ గారు, ఏబీసీల కొరకు ఏం చేస్తారు?